మొన్న ఈ మధ్యన విజయనగరం దగ్గర దొరికినటువంటోడు ఉగ్రవాది. వాడు ఆన్‌లైన్‌లో ఆయుధాలు ఎట్టా తయారు చేయాలో, బాంబులు ఎట్టా తయారు చేయాలో డిసైడ్ చేసుకొని తయారు చేసేసి, రెక్కీకి రెడీ అయిన టైంలో బతికిపోయాం మనం. ఒక పోలీస్ కుటుంబానికి సంబంధించినటువంటోడు. కొంచెం చదువుకోనోడు కాదు, చదువుకున్నటువంటోడు. డబ్బులు లేనటువంటోడు కాదు, మధ్య తరగతోడు. కానీ దేశాన్ని నాశనం చేయాలనుకున్నాడు. మనకి ధర్మబద్ధమైన దేశం బ్రతికిపోయింది ఓ రకంగా అదృష్టవశాత్తు. అట్లాగే ఆ మధ్యన తమిళనాడెళ్ళి బాంబులు పేల్చాలనుకున్నటువంటి దుర్మార్గుడు కర్నూలు దగ్గర దొరికాడు. అంతకుముందు ఒకప్పుడు అద్వానీని లక్ష్యంగా చేసుకుని బాంబులు పేల్చి, ఆ తర్వాత ఇక్కడికొచ్చి కాపురం చేస్తా చక్కగా ఇక్కడ కొడుక్కి ఓ కాపురం. కానీ మత పిచ్చ పోలేదు. ప్రజల ప్రాణాలు తీయాలనే ఆలోచన మాత్రం పోలేదు. మళ్ళీ పేలుళ్ళు సృష్టించడానికి ఈ మధ్యన తిరుగుతుండగా పట్టుకున్నారు. అంటే ఎంత దుర్మార్గం చేయాలనుకున్నాడు? ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నాడు. వాడైనా వీడైనా. ఇప్పుడు నిన్న విజయవాడలో దొరికినటువంటి ఉగ్రముఠాలు, వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ప్రజల ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. తోటి మనిషి ప్రాణం తీయాలి, బాంబులు పెట్టి చంపేయాలి, లేకపోతే తుపాకీ పెట్టి చంపేయాలి, లేదా పీకలు పిసికి చంపాలి అనుకునేటటువంటి వాళ్ళు అసలు ఈ సమాజంలో బ్రతుకుడానికి అర్హులా? అది కూడా మత పిచ్చతో. తమ మతమే అగ్రస్థానంలో ఉండాలంటే అన్యమతస్థులు బ్రతకడానికి వీల్లేదు, చంపేయాలి, చంపితే మేము వెళ్ళి స్వర్గంలో ఉంటాం అనేటటువంటి విచిత్రమైనటువంటి భావజాలికుల్ని బ్రతకనియ్యాలా అన్నది భారతదేశ ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది.